ఉదయగిరి. ఇక్కడ వర్షం పడితేనే పంట, పైగా ఫ్లోరైడ్ బాధితుల నేల. ఇది నియోజకవర్గ కేంద్రమే కానీ అత్యవసర వైద్యం కావాలంటే నెల్లూరు వెళ్ళక తప్పదు. కావలసినంత ప్రభుత్వ భూమి ఉంది, అయినా మౌలిక సదుపాయాలు ఉండవు. పరిశ్రమల జాడే లేని ఈ ప్రాంతం నిరుద్యోగుల నిలయం. ఇక్కడి వలసల గురించి చెప్పడానికి మాటలుండవు. ఇలాంటి ప్రాంతానికి ఒక శ్రీమంతుడొచ్చాడు. ఇక్కడి ప్రజల కథలు వ్యధలు చూసి చలించిపోయాడు. దీంతో తిరిగి వెళ్లాలన్న విషయాన్ని పక్కన పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా మార్చుకున్నాడు. దీనినే మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు. అనగనగా ఒక కుర్రాడు మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. బాగా చదువుకుని పెరిగి పెద్దయ్యాడు. మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఫారెన్ వెళ్ళాక వ్యాపారం మొదలుపెట్టాడు. 2 చేతులా సంపాదించాడు. కానీ మనసులో మాత్రం ఎప్పుడూ కదలాడేది ఒక్కటే, అదే ప్రజాసేవ. అందుకే విదేశాలను వదిలేసి మాతృభూమిపై రెక్కలు కట్టుకుని వాలిపోయాడు. తన సొంత గడ్డ మీద ప్రజలు మంచినీరు కూడా దొరక్కపడుతున్న అవస్థలు గమనించి చలించిపోయాడు. అప్పుడే డిసైడ్ అయ్యాడు, ఎమ్మెల్యే అవ్వాల్సిందేనని, వారి జీవితాలు మార్చాల్సిందేనని. అతనెవరో కాదు, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. నమ్మకమే నాయకుడై నడిచొస్తున్న జాతర బలి బలిరా బలి బలిరా బలి బలిరా ఉదయగిరి పోరాడే వీరుడా పసుపు బలి బలి బలిరా ఉదయగిరి కాకర్ల దూకెరా సరాసరి. యువనేతగా టీడీపీ అధినేత నుంచి కూడా మంచి గుర్తింపు పొందిన సురేష్ బయోగ్రఫీపై ఓ లుక్కేద్దాం. నెల్లూరు జిల్లాలో కాకలు తీరని నేతలు ఉన్న టీడీపీ అధినేత ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థిగా కాకర్ల సురేష్ పేరును ప్రతిపాదించడం, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం వెనక కారణాలేంటని చాలా మందికి అనుమానం రావచ్చు. కానీ సురేష్ బయోగ్రఫీ గురించి తెలిస్తే చంద్రబాబు డెసిషన్ 100% కరెక్ట్ అని అంటారు. సురేష్ది నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం, ఎర్రంరెడ్డిపల్లి గ్రామం. వీరిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోకూడదు, వీరి కుటుంబం మొత్తం నందమూరి తారక రామారావుకి వీరాభిమానుడు. సురేష్ బుచ్చిరెడ్డిపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అసలే విజయవాడ, అందులోనూ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. మరి స్టూడెంట్ పాలిటిక్స్ ఉండకుండా ఉంటాయా? మనసులో అంతర్లీనంగా నాయకత్వ భావజాలాలు కూడా ఉండటం వల్ల అప్పట్లోనే స్టూడెంట్ లీడర్ కూడా అయ్యాడు. స్టూడెంట్ లీడర్ అంటే గొడవలు రౌడీజం అనుకునేరు సుమా. సురేష్ లీడర్షిప్ అంటే చాలా డీసెంట్గా ఉంటుంది. ఏ సమస్యనైనా శాంతియుతంగా సామరస్యంగా పరిష్కరించే టైప్ లీడర్ కాకర్ల సురేష్. మొత్తానికి మంచి మార్కులతో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సురేష్ అమెరికా ఫ్లైట్ ఎక్కేశారు. మొదట ఉద్యోగం చేసినప్పటికీ కొన్నాళ్లకే దానికి స్వస్తి పలికారు. స్వతంత్ర భావజాలాలు కలిగిన సురేష్ ఒకరి కింద పనిచేయటం కన్నా తానే 10 మందికి ఉద్యోగం ఇవ్వాలని అనుకున్నారు. అందుకే వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. అక్కడ కూడా సక్సెస్ని అందుకున్నారు. వ్యాపారంలో సురేష్కి తన సోదరుడు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. చాలా కొద్ది సమయంలోనే సురేష్ ఫ్యామిలీ ఆర్థికంగా పరిపుష్టంగా మారింది. కాబట్టి తన మనసులో ఉన్న కోరిక నెరవేర్చుకోవాలనుకున్నారు, అదే ప్రజాసేవ. సురేష్ పుట్టి పెరిగింది పల్లెటూరి వాతావరణంలోనే. అక్కడ రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఆయనకు బాగా తెలుసు. పైగా సురేష్ది చాలా సున్నితమైన మనస్సు. ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు. సురేష్ స్వస్థలానికి వచ్చేసరికి మన రాష్ట్ర పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న నియంతృత్వ పోకడలు తట్టుకోలేక పరిశ్రమలు పారిపోయాయి. స్థానిక యువతకు ఉద్యోగాలు లేవు, కూలీలకు పనులు లేవు. దీంతో బ్రతుకు తెరువు కోసం జనంతో పాటు ముఖ్యంగా యువత కూడా వలసబాట పట్టింది. ఇవన్నీ చూసి సురేష్ తాను ప్రజాసేవకు నడుం బిగించాల్సిన టైం వచ్చిందని ఫిక్స్ అయ్యాడు. అందుకే తిరిగి ఫారెన్ వెళ్లే ఆలోచనను పక్కన పెట్టేశాడు. సేవా కార్యక్రమాలు మొదలుపెట్టడానికి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసుకున్నాడు. దాని పేరు కాకర్ల ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారానే అనేక మంచి పనులు చేశారు. ఆడవారికి ఆర్థిక స్వాతంత్ర్యం గురించి ఆలోచించేవాడు నిజమైన నాయకుడు. కాబట్టి కాకర్ల సురేష్ కూడా వందలాది మంది మహిళలకు ఫ్రీగా టైలరింగ్లో శిక్షణ ఇప్పించారు. అనేక మంది యువతులకు ఉచితంగా బ్యూటీషియన్ కోర్స్ నేర్పించారు. అక్కడితో విడిచిపెట్టకుండా
వారికి ఆర్థికంగా కూడా చేయూతనిచ్చి నేనున్నా అనే భరోసా కల్పించారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము మిషన్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము. చదువుకున్న వాళ్ళకి, వెనకబడిన వాళ్ళకి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి పనులు ఇంకా చేస్తే మహిళలకు కానీ మాలాగా ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడుతుంది. మేము కాకర్ల సురేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా టైలరింగ్ నేర్చుకున్నాము. దీనివల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇది చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. అంతేకాదు, దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు ఉచితంగా వ్యవసాయ పనిముట్లు అందించారు. విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇప్పించడం, నిరుపేద ఆడబిడ్డలకు పెళ్లి కానుక అందించడం చేస్తున్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు టోర్నమెంట్లు నిర్వహించడమే కాక ఆసక్తి ఉన్న వారికి కారు డ్రైవింగ్లో శిక్షణ కూడా ఉచితంగా ఇప్పిస్తున్నారు. అన్నింటికీ మించి తన సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్ కూడా నడుపుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గం వైద్యానికి దూరంగా ఉందని మనం ముందే చెప్పుకున్నాం. అందుకే సురేష్ ఇక్కడ పేద ప్రజల కోసం ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం పేరుతో మొబైల్ ఆసుపత్రిని గ్రామాలకు తీసుకువెళ్లి దాదాపు 29,000 మందికి వైద్య సదుపాయాలు అందించారు. ఇప్పటికే అనేక మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు సొంత ఖర్చులతో చేయించారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది డబ్బు సంపాదన కోసమే నాయకుల అవతారం ఎత్తుతున్నారు. పాలిటిక్స్లో ఎన్నికల సమయంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు 5 ఏళ్ల పాటు దండిగా సంపాదించుకోవచ్చు అనుకుంటారు. అలాంటి వారిని గనుక ప్రజలు నమ్మారంటే పానకాల స్వామిలాగా మారిపోయి ప్రజాధనం దోచేస్తూ ఉంటారు. కానీ సురేష్ అలాంటి వారికి పూర్తి భిన్నం. వ్యాపార రంగంలో నీతి నిజాయితీతో సంపాదించుకున్నారు. తన సంపాదనలో ప్రతి పైసాకు లెక్క చూపించారు. క్రమం తప్పకుండా ట్యాక్సులు కట్టారు. బినామీలు లేరు, అక్రమార్జన అంతకన్నా లేదు. కేవలం తన సంపాదనతోనే సేవా కార్యక్రమాలు చేపట్టారు. పైగా రాష్ట్రం బాగున్నప్పుడు, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తే ఏమోలే అనుకోవచ్చు. కానీ సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో తన సేవా కార్యక్రమాలు చేపట్టే నాటికి రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది. సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్థికంగా కుదేలైపోయింది. అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించనంత దూరంగా ఉంది. అలాంటి స్థాయిలోనే ప్రజలను అక్కున చేర్చుకున్నారు. దీని గురించి సురేష్ని అడిగితే ఏమంటారంటే, రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడే కదా మన అవసరం ప్రజలకు ఉంటుంది. మన ప్రాంత ప్రజలు సంక్షోభంతో అల్లాడుతుంటే నేను విదేశాల్లో ఎలా సంతోషంగా ఉండగలను? రైతులు కరువు కోరల్లో చిక్కుకుంటే వారి కోసం పోరాడకుండా ఎలా చేతులు ముడుచుకుని ఉండగలను అని అంటారు. సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన తోడ్పాటు కార్యక్రమాలను తానే అందించడానికి కారణం ప్రజలపై ఉన్న ప్రేమ, మాతృభూమిపై ఉన్న ఎనలేని గౌరవం. తాను కేవలం డబ్బు సంపాదించాలనుకుంటే విదేశాల్లో వ్యాపారం చేస్తూ కోటాను కోట్ల డాలర్లు సంపాదించుకోవచ్చు. కానీ మన రాష్ట్రంలోని ఈ కుళ్ళు రాజకీయాల్లోకి దిగాల్సిన అవసరం లేదు. తాను ప్రజాసేవకుడిగా ఉండాలి అనుకున్నాడు. అందుకే ఉదయగిరిలోని అనేక గ్రామాల్లోని ప్రజలతో నిత్యం మమేకమవుతున్నారు. ఉదయగిరి అభివృద్ధి కోసం నిత్యం అనేక మందిని కలుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తన సమీప బంధువు మాజీ ఎమ్మెల్యే అయిన బొల్లినేని రామారావుతో కూడా పలు అంశాలపై చర్చించారు. తాను అనుకున్న విధంగా నియోజకవర్గం మారాలంటే అందుకు చక్కని రాజకీయ వేదిక కావాలి అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీకి బాటలు వేసింది చంద్రబాబు. అందుకే టీడీపీని ఎంచుకున్నారు. ఆ ఐటీ రంగం వల్లే సురేష్ ఈనాడు ఈ స్థితిలో ఉన్నారు. అందుకే చంద్రబాబు వంటి దీర్ఘదర్శి, అభివృద్ధి ప్రధాతతో కలిసి పనిచేయాలని ఫిక్స్ అయ్యారు. సురేష్ తీసుకున్న ఈ నిర్ణయానికి తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తమ మద్దతు తెలిపి ప్రోత్సాహం కూడా అందించారు. అయితే సురేష్ లాంటి గొప్ప మనసున్న, సేవాభావం కలిగిన మనిషి మన కోసం వస్తానంటే, ముందుండి మనల్ని నడిపిస్తానంటే ప్రజలు మాత్రం ఏం చేస్తారు? మంగళహారతులిచ్చి స్వాగతం పలకటం తప్ప. పైగా నేను ఆశించి రాలేదు, ఆశయంతో వచ్చా అని సురేష్ చెప్పిన ఒక్క మాట ప్రజల మనస్సులను తాకింది. ఏపీలో సీనియర్లు అనుకున్న రాజకీయ నాయకులే కేసులకు, వేధింపులకు బలవుతున్నారు. ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని పెట్టే ఇబ్బందుల్ని చూసి అసలు కొందరు లీడర్లైతే మైకు ముందుకు రావటం కూడా మానేశారు. మరి మీరెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, నా రాష్ట్రం సంక్షోభంలో ఉండి నా ప్రాంత ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోలేదు. సంక్షోభాలున్నప్పుడే నాయకుడు అవసరం ఉంటుంది. నా మాతృభూమి సంక్షోభ కోరల్లో ఇరుక్కుని విలవిలలాడుతున్న సమయంలో
నేను ఎక్కడో విదేశాల్లో సంతోషంగా ఎలా ఉండగలను అని సురేష్ ప్రశ్నిస్తారు. సురేష్ మాటలతో మభ్యపెట్టే మనిషి కాదు, అరచేతిలో వైకుంఠం చూపే వ్యక్తి అంతకన్నా కాదు అని తన ట్రస్ట్ ద్వారా నిరూపించారు. ఇక ఆయన ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం వేసుకున్న ప్రణాళికలు చూస్తే ఆశ్చర్యపోతారు. ఉదయగిరిలో పరిశ్రమల స్థాపన ద్వారా 10,000 మందికి ఉద్యోగ ఉపాధికి హామీ ఇచ్చారు. 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని నిశ్చయించుకున్నారు. అలాగే ప్రకృతి సౌందర్యం తొణికిసలాడే ఉదయగిరిని టూరిస్టు కేంద్రంగా చేయాలని కంకణం కట్టుకున్నారు. గండిపాలెం రిజర్వాయర్ ద్వారా ఇంటింటికి సురక్షిత నీరు అందించడం ఆయన ముందున్న ధ్యేయం. అంతేకాదు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యను అందించడం కూడా ఆయన ప్రణాళికల లిస్టులో ఉంది. ఒక పక్క ఎన్నికల రణరంగంలో కదం తొక్కుతూనే మరోవైపు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోనూ యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్ లోకేష్తోనూ కలిసి అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. అంతేకాదు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం తన విదేశీ మిత్రుల్ని కూడా సంప్రదిస్తూ వారితో చర్చిస్తుంటారు. ఇది ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గురించి పూర్తి సమాచారం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.